మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. తర్వాత ఏదో విజయవాడ వచ్చారు. హ్మ్. విజయవాడ వచ్చిన తర్వాత విజయవాడ స్టేషన్‌లో మళ్ళా అది రిపీట్ చేస్తారు గదా! అదే స్కిట్. రిపీట్ చేస్తారు. "ఏంటత్త ఇట్లా దిగావు" అనంటే, నేను 'ప్రేమనగర్' సినిమా చూద్దామని దిగాను" ఓకే. అనంది. ఆ! తర్వాత ఇక్కడ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత విశాఖపట్నం వెళ్ళాను. హ్మ్. విశాఖపట్నం వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ ఇదే అడిగింది. "ఏంటత్త ఎట్లా దిగావు" అనంటే, "నేను పాత దేవదాసు సినిమా చూద్దామని దిగాను స్వర్గలోకం నుంచి" ఆ! అనంది. అది అంతా కండక్ట్ చేసేది మాత్రం కృష్ణ గారు, విజయ నిర్మల గారు ఆధ్వర్యం. హ్మ్. అప్పుడు పాత దేవసకు టికెట్లు దొరకలేదు. అందుకోసం ఎన్టీ రామారావు గారి సినిమాకి టికెట్ తెమ్మని పంపించాను ఒకడిని, ఆ! మా అనుయాయుడిని అని చెప్పింది. అప్పుడు పాత దేవదాసు, కొత్త దేవదాసు ఇ ఆడుతున్నాయి. ఈ 2 వివాదం చాలా పెద్ద వివాదం గదా! ఆ! ఆ! అంటే అప్పుడు విజయ నిర్మల గారికి చాలా కోపమొచ్చింది. అంటే పాత దేవదాసు చూద్దామనొచ్చాను. పాత దేవదాసుకి టికెట్లు దొరకలేదు. అందుకోసం వేరే 'ఎన్టీ రామారావు' గారి సినిమా టికెట్లు పంపించానని అన్నది గదా! అనేసరికి అంటే పాత దేవదాసు బాగా ఆడుతుంది. కొత్త దేవదాసు కొత్త దేవదాసు సరిగ్గా ఆడట్లేదు. హ్మ్. సో, ఆ టాపిక్ ఎందుకు తీసుకురావాలి హ్మ్. అని ఈవిడ చాలా హర్ట్ అయింది. విజయ నిర్మల గారు. విజయ నిర్మల గారు. హ్మ్. సో, టూర్ అంతా అయిపోయిందండి. హ్మ్. టూర్ అంతా అయిపోయిన తర్వాత మద్రాసు వెళ్లారు. సార్. డైరెక్టర్స్ యూనియన్ ఈవిడ ఇంట్లోనే గదా ఆఫీసు. అవును. అప్పుడు అందరిని పిలిపించి ఆవిడ మాట్లాడింది. సో, ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేయటానికి ఏదో 'మంచివాడు' సినిమా చూడ్డానికొచ్చాను, 'ప్రేమనగర్' చూడ్డానికొచ్చాను. ఇట్స్ ఓకే. కానీ 'దేవదాసు'ని ఎందుకు తీసుకురావాలి? అందులో పాత 'దేవదాసు' చూడ్డానికొచ్చాను అని ఆవిడ ఆ ఆ టాపిక్ ఎందుకు తీసుకురావాలి? ప్రత్యేకంగా. ప్రత్యేకంగా హ్మ్. అంటే ఆవిడ కావాలనే చేసిందిది. హ్మ్. కాబట్టి నేను చాలా హర్ట్ అయ్యాను. తర్వాత గుమ్మడి గారు యూనియన్ ప్రెసిడెంట్. ఆర్టిస్ట్ యూనియన్ ప్రెసిడెంట్. హ్మ్. అప్పుడు గుమ్మడి గారి చేత చెప్పి, సో, దీన్ని డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలి అని హ్మ్. లెటర్ రాసి సంజయ్ ఇవ్వమని పంపించారు. హ్మ్. ఆ లెటర్ తీసుకుందావిడ. వాణిశ్రీ గారు. వాణిశ్రీ గారు తీసుకున్నది. హ్మ్. వాణిశ్రీ గారు తీసుకొని, నేను అలవోకగా చెప్పానిది. హ్మ్. అంతేగాని నేను సంజయ్‌షి ఇవ్వాల్సినటువంటి ఇది ఏం లేదు. అది ఇదని ఆవిడ అనడం జరిగింది. అబ్బా! సో, విజయ నిర్మల గారు తక్కువదా? అప్పటికే మంచి డైరెక్టర్‌గా పేరుంది ఆవిడకి. అవును. మంచి ఆర్టిస్ట్‌గా పేరుంది. తర్వాత వాణిశ్రీ అప్పటికి ఓ ఓ ఒక దశాబ్దం పైన ఎళ్తా ఉంది అవును. హీరోయిన్‌గా. అవును. అదే సో, 2 ఇద్దరు వీళ్ళు గూడా ఇద్దరు పెద్ద లెజెండ్సే. అవును. ఇద్దరు బిగుసుకున్నారు. అప్పుడు జగ్గయ్య గారొచ్చి హ్మ్. వాళ్ళిద్దరిని సర్దుబాటు చేసి, ఆ ప్రాబ్లమ్ సద్దుమణిగేలాగా ఆయన టేకప్ చేసి, ఆ ప్రాబ్లమ్‌ని వారించాడాయన జగ్గయ్య గారు. ఆ సమయానికి. వారించారు. హ్మ్. అయితే సద్దుమణిగిపోయింది. హ్మ్. సద్దుమణిగిపోయినా సరే, లోపల లోపల ఉంటుంది గదా! హ్మ్. నా దేవదాసుని కించపరిచేటట్టు మాట్లాడిందని ఈవిడకుంటది. హ్మ్. ఆవిడకేంటంటే ఆహ్, నేను ఇంత హీరోయిన్‌ని నేను ఏదో అన్నాను అన్నంత మాత్రాన దాని మీద ఇంత యాక్షన్ తీసుకోవాలా? హ్మ్. ఆర్టిస్ట్స్ యూనియన్ నుంచి నాకు లెటర్ పంపించాలా? హ్మ్. అని ఆవిడ. తర్వాత కృష్ణ గారితో చెప్పింది విజయ నిర్మల గారు. మీరు ఆవిడతో యాక్ట్ చేయటానికి వీల్లేదని. హ్మ్. సో, కృష్ణ గారు భార్య మాట విని ఆవిడతో గూడా యాక్ట్ చేయలేదు. హ్మ్. తర్వాత కృష్ణ గారికి, వాణిశ్రీ గారికి కలిసిన సినిమాలే లేవు. అక్కడి నుంచా? అక్కడి నుంచి సినిమాలు లేవు. అబ్బా! సినిమాలు యాక్ట్ చేయలా. హ్మ్. అది జయప్రదకి ఒక మంచి ఛాన్స్. జయప్రద నంబర్ ఆఫ్ సినిమాలు యాక్ట్ చేసింది హ్మ్. కృష్ణ గారితో. తర్వాత జయప్రద బాగా కృష్ణ గారితో ర్యాపో డెవలప్ చేసుకుంటుందని విజయ నిర్మల గారు వార్నింగ్ గూడా ఇచ్చింది. హ్మ్. విజయ నిర్మల గారు షీ ఈస్ ఎ వెరీ టఫ్ లేడీ. ఏ తేడా వచ్చినా సరే ఫైర్ బ్రాండ్ అంటామే. ఏ తేడా వచ్చినా ఊరుకోదు. సరే ఆవిడకి 'మహానది' లాంటి రైటర్స్ వాళ్ళే భయపడతారు. హ్మ్. రైటర్స్ భలే భయపడతారు ఆవిడ దగ్గర. సార్. చాలా పర్ఫెక్ట్‌గా ఉంటదావిడ. కొంచెం కోపం ఎక్కువ. హ్మ్. సరే మళ్ళీ వాణిశ్రీతో యాక్ట్ చేసి, మళ్ళా ఎందుకు గొడవలని చెప్పి కృష్ణ గారు వాణిశ్రీతో కూడా యాక్ట్ చేయలే. సో, అది జయప్రదకి ప్లస్ పాయింట్ అయింది. నంబర్ ఆఫ్ పిక్చర్స్ యాక్ట్ చేసింది. సో, ఓకే. తర్వాత తర్వాత కొన్ని ఏళ్ళకి
ఎక్కడన్నా కృష్ణ గారు, వాణిశ్రీ గారు కనిపించినా పలకరించుకోరు. అవునా? పలకరించుకోరు. ఆ! కృష్ణ గారు పని, 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 పని. ఎంతసేపు 3 షిఫ్టులు పని చేయటమే తప్పిస్తే, హ్మ్. ఇంక వేరే పట్టించుకునేవాడు కాదాయన. సో ఆయన అంత బిజీగా ఉండేవాడు. సో, ఎక్కడైనా కనిపించినా సరే పలకరించుకునేవాళ్ళు కాదు. చాన్నాళ్ళకి కృష్ణ గారు వాణిశ్రీకి ఫోను చేసి, ఒక మంచి రీమేక్ ఫిల్మ్ కోసం, అందులో ఒక మంచి క్యారెక్టర్ ఉంది. హ్మ్. ఆహ్, నేను నేను హీరోగా చేస్తున్నాను. నువ్వు నా మదర్‌గా క్యారెక్టర్ చేస్తే మాత్రం చాలా బావుంటుంది అని ఈయన ఫోను చేసాడు ఆవిడకి. హ్మ్. సో, కృష్ణ గారు ఆ మనస్పర్ధ కూడా మర్చిపోయాడాయన. హ్మ్. అది మనసులో ఉంటే ఎందుకు ఫోను చేస్తాడు? ఆయన పని కోసం. ఆ! ఆ! సో, ఆయన ఫోను చేసాడు. హ్మ్. ఫోను చేస్తే, "నేనా మీకు మదర్‌గా వెయ్యాలా? హ్మ్. ఆ క్యాసెట్ పంపించండి చూస్తాను" హ్మ్. అని ఏదో అంది. తర్వాత ఆ మదర్ వేషం కూడా ఆవిడ వేసినట్లేదు. వేసినట్లేరు. హ్మ్. సో, మొత్తానికి విజయ నిర్మల్ గారు, వాణిశ్రీ గారు ఆ విధంగా ఒక కూల్ వార్ అట అబ్బో! జరిగిందనమాట. మీరు